కదా, విఘ్నములు తొలగిపోతాయి, ఆ కార్యం పూర్తవుతుంది. అంటే ఈ జన్మలో షట్పది చదవడం, షట్పది వినడం ఎంత శక్తివంతమో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి ఇప్పుడు ఎప్పుడొచ్చింది ఆ దివ్యధుని, ఎప్పుడొచ్చింది ఆకాశగంగా? ఒకానొకప్పుడు ఋషి శాపం చేత దేవతలకి లక్ష్మి తొలగిపోయింది. తొలగిపోతే అదే సమయంలో గురువాక్యాన్ని ఆదరించాడు మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి. ఆయన రాక్షసరాజు. ఆ కథకి మూలం అక్కడ ఉందండి అసలు. అంటే మీరు ఎప్పుడైనా వివరంగా భాగవతంలో చదవండి. గురువుగారి మాట వినలేదు ఇంద్రుడు, గురువుగారి మాట విన్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి. గురువుగారి మాట కాదన్నాడు, పోయింది ఐశ్వర్యం అంతా ఇంద్రుడికి. గురువుగారి మాట ఒప్పుకున్నాడు, గురువుగారి మాట ఔదల దాల్చాడు, ఐశ్వర్యం ఇత్తుకుంది బలిచక్రవర్తికి. అసలు బలిచక్రవర్తికి స్వర్గం రావడానికి, ఇంద్రుడికి పోవడానికి కారణం గురువాక్యమే. బలిచక్రవర్తి గెలిచేస్తాడు స్వర్గాన్ని అని తెలుసుకున్నటువంటి ఆ ఇంద్రుడు, ఎందుకనంటే శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు, అందులో ఆయనకు ఒక గొప్ప రథం, ధనస్సు అన్నీ వచ్చాయి. బలిచక్రవర్తికి స్వర్గాన్ని గెలిచేస్తాడు తెలిసిపోయింది. బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి గురువు ఆయన కదా. పెళ్ళి ఆయన్ని అడిగాడు, ఏమండి బలిచక్రవర్తి యుద్ధానికి వస్తున్నాడు, నేను ఏం చెయ్యాలి, ఎలా గెలవాలని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ప్రస్తుతానికి సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా పో అన్నాడు. అదేమిటన్నాడు, ఇప్పుడు అతనికి గురుబలం ఉంది, అతను గురువుగారి మాట బాగా మన్నించాడు, గురువుగారి మాట విన్నాడు. మళ్ళీ ఎప్పుడో గురువుగారి మాట వినడం మానేస్తాడు. రాక్షస బుద్ధి కదూ. ఎప్పుడో అప్పుడు గురువుగారి మాట తిరస్కరిస్తాడు. గురువుగారు చెప్పినా నేను అలా చేయనంటాడు. గురువుగారు మాట తిరస్కరిస్తే గురువుగారు శాపం ఇస్తాడు. అప్పుడు పోతుంది ఐశ్వర్యం, అప్పుడు పోతే నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, దేవతల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. నువ్వు వెళ్ళి ఆయన గురువుగారి మాట తప్పేంత వరకు నువ్వు వెళ్ళి అరణ్యాల్లో కూర్చో అన్నాడు. ఎంత దరిద్రం అనుభవించాడో తెలుసా అండి ఇంద్రుడు. గురువాక్యమునందు నమ్మకంతో వామనమూర్తి ఘట్టం ప్రారంభం. మీకు కూడా షట్పది మిమ్మల్ని ఉద్ధరిస్తుందని జగద్గురువులైన శంకరుల వాక్యం మీద నమ్మకం ఉంటే మీరు బలిచక్రవర్తిలాగే ఒకసారి పొంది పోగొట్టుకోవడం కాదు, ఎప్పటికీ పొందేటట్టుగా పొందుతారు. ఎందుకంటే బలిచక్రవర్తి ఒకసారి పోగొట్టుకున్న విష్ణుపదాన్ని చేరిపోయాడు, మీరు కూడా చేరిపోతారు. ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అసలు పోతన గారైతే అన్నారు, అష్టమస్కంధం అనుకుంటాను, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిది నీడు, అమరులకు ఆధారమౌ అమరావతి అసురుల కటపట్టయ్య నీడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అంది అదితి. కశ్యప ప్రజాపతి ఇంటికి వస్తే మరి అదితి కొడుకు కదండి ఇంద్రుడు, ఇంద్రుడికి రాజ్యం పోయింది, అందుకని ఆవిడ ఏడ్చింది కశ్యప ప్రజాపతి దగ్గర. నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో తెలుసా, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నేడు అంది. శచీదేవి ఆవిడే సామాన్యమైంది కాదు. లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక నామం, ఆవిడ చేసిన పూజకి ఇంద్రుడికి వైభవం వచ్చింది అని. అటువంటి తల్లి ఇవాళ 4 ఇళ్లల్లో పనులు చేసుకుని బతుకుతోంది తన కోడలు. అది అత్తగారిగా ముందు పడిన బాధ కోడలు గురించి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నేడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి అరణ్యాల వెంట తిరుగుతున్నాడు ఇంద్రుడు. సరే, కలిమిగారాబు బిడ్డలు ఐశ్వర్యవంతుని యొక్క కుమారులైనటువంటి ఆ జయంతాదులు అడవి అంటారు. ఎప్పుడూ ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా కష్టంలో నిజాయితీతో తలుచుకుంటే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేలా కుచేలుడికి ఒక్కసారి వచ్చి పిడికెడు అటుకులిస్తే ఒక పిడికెడు తను తిన్నాడు, అంతే ఐశ్వర్యం వచ్చేసింది. ఇంకొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు, అంతే గబగబా వచ్చి రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన చేయి పట్టుకుంది. మురహరుడు పిడికెటటుకుల కరమొప్పగా నారహించి కౌతూహలి అయి వేరొక పిడికెడు కొన కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు పోతన గారు. పరిగెత్తుకొచ్చి పట్టుకుంది ఆ చెయ్యి. ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి, ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి కుచేలుడికి తెలియదు.
ఇంకొక పిడికెడు తిన్నారో నన్ను కూడా ఇచ్చేస్తారు, తినకండి అది. అంతటి భక్త సులభుడైన, మీరు భక్తితో ఆయన్ని సేవించాలి కానీ ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి స్వభావం ఉన్నవాడు కదా, ఆయన్ని సేవిస్తావా నన్ను అడుగుతావా? నన్ను అడుగుతావే కొడుక్కి రాజ్యం కావాలని. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకగు ఇష్టార్థములెల్లనిచ్చు. నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువుని సేవించు అన్నాడు. ఆవిడంది ఏమని వ్రతం చేయనండి. సరే, ఆయన ఏదో చెప్పాడు. అడవి పంది పైకెత్తినటువంటి మట్టి తీసుకుని దాంతో వ్రతం చెయ్యినాళ్ళు నిష్టగా చేస్తే ఈశ్వరుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆవిడ చేసింది అలాగే. చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ఆవిడికి. అబ్బో ఏం పోతన గారండి, ఎప్పుడో చదివిన ఘట్టంగానే చాలా సంతోషంగా ఉంటుంటుంది. ఆయనకు ఎదురుగుండా కనపడితేట పోతన గారు అన్నారు, సూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. చూపులతో తాగేసింది ఆవిడ ఆ రూపాన్ని. ఎందుకలా తాగేయడం? చూపులతో తాగుతారండి, కళ్ళతో తాగుతారా? ఓ పాయసం ఇచ్చాననుకోండి, నోటితో తాగాలి, అంటే కానీ కంట్లో పోసుకుంటారా? కంటితో తాగరు, నోటితో తాగుతారు. మరి పోతన గారు కంటితో తాగారండం ఏమిటి? అంటే భగవంతుని యొక్క సాకార దర్శనమైనటువంటి వాడు ఒక ఇంద్రియంతో చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేసేస్తాడు. అంటే అంత ఆనందం అన్నమాట. నేను చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. పోతన గారు కూడా అక్కడ శ్రీపతి అన్నమాట వేశారు. తాగేసింది ఆవిడ. తాగేసి పొంగిపోయి మందమైనటువంటి కంఠంతో వినపడకుండా స్తోత్రం చేసింది ఆయన్ని. ఆయన్నేం అడగలేదు ఆవిడ. మా అబ్బాయికి రాజ్యం ఇవ్వయా అని ఆవిడ అడగలేదు. ఆవిడ స్తోత్రం చేస్తే అడగకుండా ఆయన అన్నాడు, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవలులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు. అమ్మా ఎంత నవ్వు నోచావమ్మా, నీ కోడండ్లు నువ్వు నీ కొడుకులు నీ నాథుడు సంతోషించేటట్టు, రాక్షసులు బాధపడేటట్టు. అమ్మా నువ్వు అడిగిన మాట తీర్చడం పెద్ద విషయం కాదు, కానీ అమ్మా నీ కడుపున పుట్టి ఆడుకోవాలనుందమ్మా, నీ కడుపులో పుట్టనా అని అడిగాడు. మీరు ఈశ్వరుణ్ణి సేవించడానికి ఒక్క అడుగు ముందుకేస్తే ఈశ్వరుడు 10 అడుగులు ముందుకేస్తాడు. నాకు వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుక్క పుట్టద్దా, నీ కడుపులో ప్రవేశించద్దా అన్నాడు. ఆవిడ పొంగిపోయింది. అయ్యో అంతకన్నా భాగ్యం రా నాయనా, ప్రవేశించండి. మహానుభావుడు ప్రవేశించాడు, వామనమూర్తిగా ఆవిర్భవించాడు. కానీ కృష్ణ పరమాత్మకి ఉన్నట్టుగా బాల్యలీలలేం లేవు వామనమూర్తికి. పుడుతూనే ఆయనకి ఉపనయనం వచ్చేసినట్టుగా, ఉపనయనం చేయవలసిన వయసు వచ్చేసినట్టుగా చెప్పేశారు. నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని కొడుక నాకుల దీపమా రగదయ్య భాగ్య రాశివగుచు అని పొంగిపోతుంది అదితి. ఎంత ముద్దు పిల్లాడివిరా నాయన, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా. పిల్లల్ని నానా నానా అంటుంటాం కదా. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార. దైవమా నా కడుపున కొడుగ్గా పుట్టావు, ఏం ఆశ్చర్యం. నాదు చిన్ని వడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్య రాశివగుచు అంది. చిన్ని వడుగా 8 ఏళ్ల పిల్లాడు. రారా నాయనా అని పిలిచింది. పిలిస్తే భిక్ష పెట్టాలి కదండి, అమ్మ భిక్ష పెట్టాలి. అమ్మ భిక్ష పెట్టాలంటే అదితి పెడితే సరిపోతుందా? అదితి పెడితే చాలదు అమ్మగా. ఎవరు పెట్టాలో వాళ్ళు పెట్టాలి. లోకములను కన్న తల్లి ఎవరు? మా అమ్మ అన్నపూర్ణ, మా అమ్మ భవాని, ఆవిడ పెట్టాలి. అందుకే యక్షేషుడు వామనునకున్ భిక్షాపాత్రికనిచ్చెను. యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆ యక్షేషుడు అంటే కుబేరుడు. కుబేరుడు భిక్షాపాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు పిల్లాడికి. ఆ పిల్లాడు ఇలా భిక్షాపాత్ర పట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువే వామనమూర్తిగా వస్తే ఆయనకి భిక్ష పెట్టడానికి తల్లిగా ఎవరు రావాలి? లోకములను కన్న తల్లి మా అమ్మ భవానీయే రావాలి. ఎందుకని? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మా అమ్మ ఇలా అంటే 10 గోళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. ఆయన తల్లి ఆవిడే, అందుకని ఆవిడే రావాలి.
భవాని పూర్ణభిక్ష నరేంద్ర. భవాని అంటే భౌని భార్య, భౌడంటే శంకరుడు. అంటే పార్వతీదేవి వచ్చి పూర్ణభిక్ష పెట్టింది ఆయనకి. అంతే, బ్రహ్మచారి వటువు అయిపోయింది. యజ్ఞోపవీతం వేసేసుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మా అక్కడెక్కడో యజ్ఞం జరుగుతోందమ్మా, ఓసారి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళిరారా నాయన అంది. ఆవిడికి కావాలిగా రాజ్యం, ఇంద్రుడికి ఇప్పించాలిగా. వెళ్ళాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. అబ్బో ఎంత పొంగిపోయారో పోతన గారు. కొందరితో చర్చించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును, కొందరితో తర్కించును, కొందరితో జటలు చెప్పు. అలా నడుస్తున్నాడు ఆ యజ్ఞమాటంలో. కొందరితోటేమో వాళ్ళు ఘన జటా చెప్తుంటే వెళ్ళి అక్కడ కూర్చుని జట చెప్తున్నాడు. కొందరితోనేమో ఏమంటే మీ గురువు గారు ఎవరు, ఓ ఫలానాయా, మహానుభావుడు కదండి అంటున్నాడు. కొందరి దగ్గరికి వెళ్ళి మీరు స్వరం తప్పు చెప్పారని చెప్పి స్వరం దిద్దుతున్నాడు. అక్కడ ఉన్న ఘనాపాటీలు బ్రాహ్మణులు చూసి ఇంతున్నాడు ఈ పిల్లాడు, ఎవర్రా ఇంత తేజోవంతుడు, శుంభుండో భవుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీ సుటుండెవ్వడీ శుంభజ్యోతనుడీ పయోజభవుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఎవరీ పిల్లాడు? శంభుడా, పరమశివుడు వచ్చాడా, విష్ణు వచ్చాడా, కుబేరుడు వచ్చాడా, సూర్యుడు వచ్చాడా, ఏమిటి తేజస్సు ఏమిటి, ఇంతున్నాడు ఈ పిల్లాడు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఈయన తిన్నహ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా మర్యాద గృహస్థు పాటించాలి. ఎందుకంటే వాళ్ళకి భిక్ష పెట్టడానికే ఆ ఆశ్రమం, గృహస్థాశ్రమం. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. బ్రహ్మచారికి ఆశీర్వచనం చేసే అధికారం ఉంది. అందుకని ఈయన అన్నాడు, స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద పరిశీలనం చేస్తూ ఇలాంటి పద్యం రాయగలిగిన మొనగాడికి తెలుగుదేశంలో పుట్టడన్నారు. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. స్వస్తి అంటే, స్వస్తి అంటే శుభం. లోపల ఇక్కడతో స్వస్తి, ఇహ నీకు పోతోంది రాజ్యం. లోపల ఒకటి ఆశీర్వచనం, పైకి ఆశీర్వచనం, లోపల ఇక్కడతో స్వస్తి. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు, ఇహ ఇంకా నువ్వు 3 లోకాలు పాలించవు, వచ్చేసాను నేను. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. రాక్షసుల్ని దేవతల్ని ఓడించగలిగిన వాడికి దేవతల మెళ్లల్లో, దేవతల యొక్క భార్యల మెళ్లల్లో ఉండేటటువంటి మంగళసూత్రములను అపహరించగలిగినటువంటి వాడి శక్తికి, మీ గురువులు చెప్పినట్టుగా యజ్ఞాలు చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి నీకు స్వస్తి అగుగాక, అంటే ఇవాల్టితో ఇవన్నీ ఆగిపోవుగాక. ఆయన యజ్ఞేశుడు కదండి, యజ్ఞపురుషుడు. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాతన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ అని కదా. యజ్ఞో వై విష్ణు అని ఆయనే నడిచొస్తే అగ్నిహోత్రం పొంగిపోయింది ఆయన్ని చూసి. పైకి ఇలా జ్వాలలు లేస్తున్నాయిట. లేస్తుంటే బలిచక్రవర్తి ఆ పిల్లాడిని చూశాడు, ఆ యజ్ఞంలో లేస్తున్న అగ్నిహోత్రం చూశాడు. వడుగా ఎవ్వరివారెవెవ్వడవు సంవాస స్థలం వెయ్యడి ఎరకున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. పిల్లాడా, ఎవర్రా నువ్వు ఉపనయనం చేసుకొచ్చావు? నువ్వు ఇలా నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఇలా లేస్తోంది. ఎవరి వాడవు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడైంది ఉపనయనం? ఇంకా పంచశిఖలు కనబడుతున్నాయి. నీకేం కావాలి? గొడుగో జన్నిదమో నీకు ఏది కావాలంటే ఇది ఇచ్చేస్తాను. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో పత్రంబులో భూములో హరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. అడుగు నీ ఇష్టం. భూమి కావాలా, కన్యలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, గొడుగులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, ఇచ్చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, ఏమని చెప్పమంటావు? ఎవ్వరి వాడనం చేరీతి తెలుపుదు ఒక్కడనయ్యప్పుడు తిరుగనీర్తు. నేను ఫలానా వాళ్ళవాడిని చెప్పడం కష్టం లేవయా, ఎప్పుడు ఒక్కడనే ఉంటాను. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు నా ఇచ్చ వచ్చినట్లు నే పోవుచుందు. ఇది ఇక్కడ ఉంటానని చెప్పడం కష్టం, అంతటా ఉంటూ ఉంటానులే తిరుగుతూ అంటూ, ఇది నడువడి అని ఎట్లు ఒక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు
ఇదే చేస్తానని చెప్పడం కాదు, 3 చేస్తూ ఉంటానులే సృష్టి స్థితి లయ. కాబట్టి పూని ముప్పోకల పోవనేత్తు తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు చాలా డబ్బు ఉండేదిలే అంటే గృహస్థుగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది పక్కన, మరి బ్రహ్మచారిగా ఉంటే ఎలా ఉంటుంది? తొల్లి సిరియు కలదు చెప్పేది నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, నన్ను నమ్ముకున్న వాళ్ళ ఎందు మాత్రం నా బుర్ర ఉంటుంటుందయ్యా ఎప్పుడు, అంతకన్నా ఇంకేం చెప్పను. నువ్వు ఏవేవో ఇచ్చేస్తానంటున్నావు, నాకెందుకయ్యా ఇవన్నీ? విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయారండి అసలు ఆ పద్యాలకి. పోతన గారి భాగవతంలో ఈ పద్యాలకి విశ్వనాథ వారు పరవశించిపోయారు. ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ, ఒక చోట సభలో మాట్లాడుతూ, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడు గేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేర ఎత్రోమటిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. బ్రహ్మచారిని నాకెందుకయ్యా అవన్నీ? గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో. బ్రహ్మచారికి ఇచ్చేటప్పుడు ఓ గొడుగు ఇవ్వాలి, లేకపోతే ఓ యజ్ఞోపవీతం ఇవ్వాలి, లేకపోతే ఏదో కట్టుకోవడానికి దర్భల తాడివ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా నాకు ఏనుగులు ఇస్తానంటావు, గుర్రాలను ఇస్తానంటావు, కన్నెపిల్లల్ని ఇస్తానంటావు, బ్రహ్మచారి నాకు అవన్నీ ఎందుకు? నాకు అక్కర్లా. 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులు ఇచ్చానను బ్రహ్మాండం చూపిస్తాను నీకు అన్నాడు. ఆయన అబద్ధం చెప్పలేదు. 3 అడుగులు ఇచ్చానను బ్రహ్మాండం అంతా బుచ్చేసుకుంటాను, బ్రహ్మాండం ఇచ్చినంత ఆనందం పొందుతానన్నాడు. నిజమే, 3 అడుగులు ఇచ్చినాడు, బ్రహ్మాండం అంతా కొలిచేస్తాడు ఆయన. ఆయన అన్నాడు 3 అడుగులు ఏమిటి? ఈ దానం ఇస్తే తొక్కి చూసుకోవాలి. భూమిని కొన్నా, భూమిని దానం పుచ్చుకున్నా తొక్కి చూడాలి, కొలుచుకుని తొక్కాలిగా. నువ్వే ఇంతున్నావు, ఈ కాళ్ళు ఇంతున్నాయి, దాంతో 3 అడుగులా? నేను బలిచక్రవర్తినయా? 3 అడుగులా నీకు దానం? అడుగువి, ఇంత పొట్టివాడివి కాదు, కోరుకో, ఏం కావాలో ఇస్తాను. ఆయన అన్నాడు, ఎందుకయా అవన్నీ నాకు? 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులకి చాలు, నేను అడిగింది ఇచ్చావా? బ్రహ్మకూకటి బుక్తెద దానకుతుక సాంద్రదానవేంద్ర. నువ్వు ఇచ్చానను నేను బ్రహ్మలోకం వరకు ఇచ్చేసినట్టు పొంగిపోతానన్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు పాపం. అర్థం కాక ఆయన ఏమిటో పిల్లాడు ఇస్తానంటే వద్దు అంటాడు అని, రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకి తుంచమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుదంగ వలయు నీటికి తడయన్నన్నాడు. రా పిల్లాడా, ఇదిగో బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టు, ఆ పాదాలు కడిగి నీకు ఇచ్చేస్తాను 3 అడుగులు అన్నాడు. అని వింధ్యావళి భార్యని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు. శుక్రాచార్యుల వారు పరిగెత్తుకొచ్చాడు. గురువు పరిగెత్తుకొచ్చన్నాడు, ఊరే అర్భకుడా, ఎవరనుకుంటున్నావు వచ్చినవాడు? శ్రీ మహావిష్ణువు. 3 అడుగులు ఇచ్చానను కొలిచేస్తాడు మొత్తం. ఇవ్వకన్నాడు. మరి మాట ఇచ్చాను, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జికిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఖము పొందడదిప. అన్ని వేళ ఈ నీతి చెప్పి పనిచేయకండి సుమా. ఇది అప్పటికి అవసరానికి శుక్రనీతి, అలా చెప్పారంతే. వారిజాక్షులందు వైవాహికములందు, ఏదో ఆడవాళ్ళ విషయంలో ఆయన అన్నాడు, అలా నన్ను అబద్ధాలు చెప్పాను, కోడేశ్వరాలు చెప్పన్నారండి అని చెప్పకండి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు, ఏదో పెళ్లిళ్ల విషయాల్లోనూ ఆపదల యందు ఇతర విషయాల్లోనూ బొంకవచ్చు, గోరక్షణ యందు ఇచ్చిన మాట తప్పచ్చులేవయా, పర్వాలేదు నేను ఇవ్వనని చెప్పాను. అంటే ఆయన అన్నాడు, ఏమండి చరిత్రలో ఇప్పటి వరకు జరగని సన్నివేశం జరుగుతోంది కదా అన్నాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సహతమే కాయంబు నాపాయమే. మహానుభావుడు పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు దాధ పలుకగనేలా అని పలికినటువంటి మహానుభావుడు పోతన గారు. కాబట్టి ఆయన నోటి వెంట పడింది. సాక్షాత్ శారద ఆయనకి దర్శనమిచ్చింది. కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడ ఏలయేచ్చదో కైటబరాదు మర్దనని గదివి కోడల నిన్నాకటికినుకొని పోయి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి అని ఆంధ్రీకరించి అంకితమిచ్చుకున్నవారు మహానుభావుడు పోతన గారంటే. భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వట్లేదన్న కోపంతో కన్నడ ప్రభువులు వేటమిష మీద వచ్చి పోతన గారు ఉన్నటువంటి పర్ణశాల మీదకి సైన్యాన్ని పంపించాడు. పర్ణశాల లోపలికి వెడదాం అనుకుంటే బయట ఒక పెద్ద అడవి పంది పడుకునుంది. అది నోరు విప్పి కోరలు చూపిస్తే సైన్యం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే రాజుకి చెప్పారు. రాజు వచ్చాడు. లోపలికి వెడదామంటే ఆ అడవి పంది యొక్క గుర్గరింపులకి ఆయన లోపలికి వెళ్ళలేకపోయాడు.
ఆఖరికి ఆయన బుద్ధి మార్చుకుని ఒక అడవి పంది ఎందుకు రక్షిస్తోంది ఇలా పర్ణశాలని, పోతన గారిని నేను బలవంత పెట్టకూడదనుకున్నాడు. వెళ్ళిపోయింది అడవి పంది. ఆయన లోపలికి వెళ్ళి, పోతన గారు మిమ్మల్ని బలవంత పెట్టాలని వచ్చాను, కానీ ఆ అడవి పంది ఏమిటండి అలా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు, భయపడిపోయి లోపలికి రాలేదు, మిమ్మల్ని నిర్బంధించను అన్న తర్వాత అడవి పంది వెళ్ళిపోయింది. ఆయన అన్నారు, నాయనా నువ్వు లోపలికి వద్దామనుకున్న సమయానికి బహుశా నువ్వు చెప్తున్న సమయాన్ని బట్టి నేను ఆదివరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఆ స్వామియే పర్ణశాల ముందు పడుకుని ఉన్నాడు. దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆయనే అక్కడ కూర్చుని కాపాడాడయ్యా నన్ను. మహానుభావుడు ఎలా చెప్పుకున్నారాయనండి ఆయన ఏం కూరుకున్నవారు కారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నారు. ఈ భాగవతాన్ని అంకితం ఇచ్చి వచ్చే రూపాయి తీసుకుని భాగవతాన్ని అమ్ముకున్నావురా అని శరీరం వదిలేక యమధర్మరాజు పెట్టేటటువంటి బాధలు పడ్డానికి సిద్ధంగా లేను, మనస్ఫూర్తిగా ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితం చేసుకుంటున్నానని చెప్పుకున్నారు మహానుభావుడు. ఆయన ఇలవేల్పు పార్వతీ పరమేశ్వరుడు దుర్గమ్మ. ఆయన అలా ఆవిడ్ని అంత పూజ చేశారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిరిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని అలా అడిగారు కాబట్టి ఆయన ఘంటం అలా కదిలింది. కరుణశ్రీ గారు అసలు పోతన గారి యొక్క భాగవతం చదివి ఆశ్చర్యపోయి, ఘంటమో చేతిలోది ములుగర్రయో, వ్రాసెడిది భాగవతమో లేక సేద్యమో, నిలకడ ఇంటిలోనో పంట పొలాలనో, కూర్చొనిది మంచెలోనో లేక ఇంటిలోనో, కలమా హలమా నీకు ఇది ప్రియం బగున్ అన్నారు. కాయలు కాచిపోయినవిలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేత, ఓ కవి కృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసులు అన్నారు. ఆయన ఆంధ్రీకరిస్తే చేతులు కాయులు కాసిపోయేట ఘంటం పట్టుకు రాస్తుంటే. అంతటి మహానుభావుడు ఆయనకి పడకపోతే ఎవరికి పడతాయి ఆ పద్యాలు? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయం. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటాడు, ఏమండే ఆ చెయ్యి ఎటువంటి చెయ్యి, అదేం మామూలు చెయ్య, నిజంగా శ్రీ మహావిష్ణువే బ్రహ్మచారి రూపంలో వచ్చి నా దగ్గర 3 అడుగులు దానం పుచ్చుకోవడానికి చెయ్యి చాపి నేనిచ్చేవాణ్ణి ఆయన పుచ్చుకునేవాడు అయితే చరిత్రలో ఇప్పటి వరకు విష్ణువుకి దానం చేసిన వాడు ఉన్నాడా? నేనే ఉన్నాను నా దగ్గర చెయ్యి చాపితే. దీనివల్ల రాజ్యమే పోనివ్వండి, నా ఒంట్లో ప్రాణమే పోనివ్వండి, నేను లెక్క పెట్టనన్నాడు. ఏం చెయ్యి ఆ చెయ్యి ఎక్కడ పడ్డాయో పోతన గారికి. ఆదిం శ్రీసతి కొప్పుపై, శ్రీసతి లక్ష్మీదేవి ఆవిడ బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకడ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనితే ఏమంబేమియున్ లేక ఈయహి నీ పాద యుగాహింబళసే నేడశ్చద్భుతం ఈశ్వర అంటారు కలియవర్ధనంలో. కొన్ని వేల సంవత్సరాలు తపిస్తే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి యొక్క పాదములకు ఉండేటటువంటి ఒక రజోకణాన్ని ముట్టుకునే అధికారం కలిగింది. అటువంటి లక్ష్మి అందరూ ఆవిడ క్రీగంటి చూపు పడాలని కోరుకుంటే ఆవిడ ఎప్పుడు ఆయన తనని చూడాలని కోరుకుంటుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అమ్మవారి తల మీద చెయ్యి వేసే చెయ్యది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అమ్మవారి ఒంటి మీద నిమిరే చెయ్యి, తనువుపై అంశోత్తరీయంబుపై, అమ్మవారి కొంగు పట్టుకునే చెయ్యి. కొంగు పట్టుకున్నాడని ఎక్కడుంది? గజేంద్ర మోక్షంలో సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడ ఆకర్ణికాంతరధమ్మిల్లము చొక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా పరిగెత్తికెళ్ళాడు ఉందిగా. అడిగెదనని కడువడిదను అడిగిన తన మగడు నుడువడని నెడయడగున్ వెడవెడ సిడిముడి జడబడ నడుగిడు నడుగెడదు జడిమ నడుగిడు నెడలన్నని పోతన గారే అంగీకరించారు. ముందు లక్ష్మి వెనక విష్ణువు పరిగెడుతుంటే కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయని ఆ తల్లి ఎంత బెంగెట్టుకుందో తప్ప ఆగకుండా పరిగెత్తింది ఆ తల్లి ఆ రోజున విష్ణువు చేత. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై. పాదాబ్జంబులపై అంటే కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. ఇదేంటి లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకున్నట్లుగా ఉంది ఏమిటి
అంటే లక్ష్మీదేవి ఒకరు సత్యభామ ఒకరు కాదు కదండి. ఒకప్పుడు పట్టుకున్నాడుగా సత్యభామ కాళ్ళు. జలజాతాసన వాసవాది సురపౌజాభాజనంబై తనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామపాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లు యగునాథుల్ నెరముల్ చేయ బేరలకం చెందిన కాంతలిందు నుచిత వ్యాపారముల్ నేర్తురే. ఎడంకాలతో తన్ని అవతల బారేసింది కృష్ణ పరమాత్మ కిరీటాన్ని. నను భవదీయ దాసుని మనంబునకి నెయ్యపూన్కి అని ఆవిడ కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నాడా లేదా ఆ రోజున? పట్టుకున్నాడు. కాబట్టి పాదాబ్జంబులపై కపోలతటిపై ఆవిడ బుగ్గలు నిమిరే చెయ్యి, పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేను గోపాలకృష్ణ గారి మీద చెయ్యేశాను అనుకోండి, గోపాలకృష్ణ గారు రండి అన్నాను అనుకోండి, వస్తున్నాను గురువుగారు అని ఆయన కూడా వేశారనుకోండి, నా మర్యాద ఏమైనట్టు? నేను ఆయన మీద చెయ్యేస్తే గురువుగారు నా మీద చెయ్యేశారని ఆయన సంతోషించారనుకోండి, అది నూత్న మర్యాద. నేను ఎన్ని మాటలు వారి మీద చెయ్యేస్తే అన్ని మాటలు ఆయన సంతోషిస్తే అది శిష్యధర్మం. అంతేగాని నేను చెయ్యేస్తే ఆయన చెయ్యేస్తే నూత్న మర్యాదం చెందుకరంబు అంటే ఆయన ఆవిడ మీద చెయ్యేస్తారు కానీ ఆవిడ కూడా ఆయన మీద చెయ్యదు. నూత్న మర్యాదం చెరిందుకరంబు క్రిందగుట, అటువంటి చెయ్యి కిందకెడుతోంది. ఆపై నా కరంబుంటమేల్, నేను ఇచ్చేవాడిని ఆయన పుచ్చుకునేవాడు. లక్ష్మీపతి, ఇంతకన్నా ఏం కావాలయా? కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఈ మాటలు చెప్పావంటే నీ ఐశ్వర్యం పోతుంది సుమా అన్నాడు శుక్రాచార్యులు వారు. పోయినా పర్వాలేదన్నాడు. పిలిచాడు, రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చెమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయన్, కాళ్ళు కడిగి మరీ దానం చేస్తానన్నాడు. నిన్ననేగా మీతో విజ్ఞాపన చేశా. సనాతన ధర్మంలో దానము అంటే ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, పుచ్చుకున్నవాడు గొప్పవాడా ఇచ్చేవాడు గొప్పవాడా అంటే పుచ్చుకున్నవాడి కన్నా ఇచ్చేవాడే తక్కువ. ఎందుకంటే విష్ణు స్వరూపంతో పుచ్చుకుని మీకు ఉత్తమ గతులు కల్పిస్తాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తాను రమ్మని బంగారు పళ్ళెం పెట్టాడు. అందులోకొచ్చి బ్రహ్మచారి అయినటువంటి కృష్ణ పరమాత్మ, బ్రహ్మచారి అయిన శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా నిలబడ్డారు. ఈ ఘట్టమే శ్లోకమైంది, మీకు ఎదర చూపిస్తాను. ఇప్పుడు వింధ్యావళి నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారు అయ్యో శిష్యుడికి రాజ్యం పోతుందేమోనని దాని తొండానికి అడ్డుపడ్డాడు నీళ్ల పడకుండా. వచ్చిన వామనమూర్తి బ్రహ్మచారి కదండి, చేతిలో దర్భలున్నాయి. ఆ కలశ నీరు పడగనీక కలశరంధ్రంబు కడ్డంబుగానున్న ఒక దర్భ తీసి ఒక్క పోటు పొడిచారు. ఏకనేత్రుడయ్యనతడు, ఓ కన్ను పోయింది శుక్రాచార్యుల వారికి, ఒంటికంటి వాడు అయిపోయాడు. ఇప్పుడు పోతన గారు చేసినటువంటి పద్యం కేవల కథావర్ణనం కాదు, ఆయనకి రామానుగ్రహంతో దర్శనమైంది. బలిదైత్యేంద్ర కృతద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా షాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు ఆయన. బలిదైత్యేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్. ఆ బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని ప్రయత్నం చేస్తూ ఇలా కాళ్ల వంక చూసి ఆయన చిన్ని పాదముల మీద చేతులు పెట్టి కడుగుతున్నప్పుడు ఆ పాదముల మీద తిలకపు బొట్టు కనపడింది. ఎక్కడదా తిలకపు బొట్టు? బ్రహ్మచారిగా అంటే ఆవిడ నిత్యానపాయనీం గిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని కదా గద్య. ప్రతిరోజు అమ్మవారు శ్రీ భర్తకి తన లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరిస్తుంది. నమస్కరించడం వల్ల ఆవిడ లలాటమునందున్న బొట్టు ఆయన పాదముల మీద ముద్రగా పడుతుంటుంది. ఈయన బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ నిత్యానపాయని నమస్కరించకుండా ఉండదు. అందుకని ఆవిడ వచ్చి నమస్కరించింది. నమస్కరించడంలో లక్ష్మీదేవి నుదుటలో ఉన్న బొట్టు వామనమూర్తి పాదం మీద కనపడింది అన్నారు పోతన గారు. చిత్రం ఏంటంటే సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా నీ అవయవాలన్నీ కుసుమ కోమలంగా ఉన్నాయి కానీ నీ మోచిప్పలు మాత్రం గరుకు తేలిపోయాయమ్మా అన్నారు. ఎందువల్ల అంటావేమో తల్లి,
రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ ముకుటై రాజత్పదాంబూరుహాం రాజీవాయుత పత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి సింహాసనం మీద కూర్చుని ఉండగా అమ్మ సభలోకి పరమశివుడు విజయం చేస్తున్నాడని చెప్తారట. తల్లి గబగబా లేచి శంకరుడికి ఎదురుడుతుంది. వెళ్ళి శంకరుడు కనపడగానే ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు కూడా తల్లి మోకాళ్ల మీద వంగి తన లలాటము శంకరుడి యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కారములు చేసి చేయడం వల్ల అమ్మా నీ మోచిప్పలు గరుకు తీలిపోయాయమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఎంత పాతివ్రత్యమో చూడండి నా తల్లిది. అలా బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్రమాలలాట పదవీ కస్తూరికా చాదమున్. పెట్టుకునే బొట్టు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు. కస్తూరీ జల కంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలిం అని కర్పూరద్రవమిశ్ర చూర్ణకపురామోదోల్లసద్దీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని కదా. కస్తూరి కర్పూరం మొదలైనవి కలిపి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వామనమూర్తి పాదముల మీద అమ్మవారి లలాటమునందు పెట్టుకున్నటువంటి కస్తూరి బొట్టు కనపడుతోంది. దానితో పాటుగా ఇది శంకర భగవత్పాదులు పరిమళ పరిభోగ సచ్చిదానందే అన్నారు. దానితో పాటు ఏం కనపడుతున్నాయి? వేదములను అందెలుగా ధరించి ఋషుల చేత పూజింపబడినటువంటి తామర పూల యొక్క వాసన ఆ పాదములకు పట్టేసి ఉంది. ఎందుకని? మీరు చాలా కాలం పరిమళభరితమైనటువంటి వస్తువుని, సహజ సుగంధమున్న వస్తువుని ఒక వస్త్రానికి మూట కట్టారనుకోండి, ఆ వస్తువుకి ఆ వాసన అంటుకుపోతుంది. తీసుకొచ్చి ఇంగువ ఒక బట్టకి మూట కట్టారనుకోండి, ఆ ఇంగువ వాసన బట్టను పట్టేస్తుంది. ఆ పాదములు తామర పూల వాసనని పొందేసేయట. ఆ పాదములు తామర పూల వాసన వస్తుంటాయిట. ఎందుకు వస్తుంటాయి అంటే ఎప్పుడూ తామర పూలతో పూజ ఆయనకి. ఋషులందరూ తెచ్చి తామరపూలు వేస్తుంటారు. ఎప్పుడూ తామరపూలు పాదాల మీద ఉండిపోయి అందున తామరపూలు కొంచెం చమాయింపుతోటి లోపల నీటి చుక్కతో ఉంటాయి. అందున తామర పువ్వుకు ఉండేటటువంటి లక్షణం ప్రత్యేకించి నల్ల తామర మీరు ఇలా విప్పి చూశారనుకోండి రేకుల్ని, కంటికి చలువతనంతో లోపల నీటి బిందువులు ఉంటాయి. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తే దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం అంటారు. దరదళిత నీలోత్పల రుచ, అందులో నల్లటి కాంతి చల్లటి బిందువులు ఉంటాయి. ఈ చల్లటి బిందువులు ఆ తామర పూలు ఎన్ని వేల సంవత్సరముల నుంచి పూజింపబడుతున్నాయో. నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్, ఆ వేదములే రత్న నూపురములై పాదములకు పట్టి ఉండగా ఋషుల చేత పూజింపబడిన తామర పూల చేత ఆ పాదములు తామరల వాసనలను వెదజల్లుతున్నాయి. అటువంటి పాదములను కడిగాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిందాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం వాశ్చర్యమం పొందగాను.